మేఘనాథుడు అనే రాజు ఉండేవాడు. తన రాజ్యంలో పేదల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏమి చెయ్యాలా అని సుదీర్ఘంగా ఆలోచించాడు. చివరికి తానే మారువేషంలో వెళ్ళి పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం మేఘనాథుడు రాత్రివేళ మారువేషంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ఇంట భోజనం చేసేవాడు. వారి పరిస్థితులు తెలుసుకుని మర్నాడు రహస్యంగా వారికి కొంత డబ్బు పంపించేవాడు. ఈ విషయం అంతా రహస్యంగా ఉంచాలని రాజు ఆజ్ఞాపించడంతో బయట ఎవరికీ ఈ విషయం తెలిసేది కాదు. దురాశ తెచ్చిన చేటు అయితే సోమన్న అనే పేదవాడికి అంతఃపురంలో పనిచేసే ఒక సైనికుడి ద్వారా ఈ విషయం మొత్తం తెలిసిపోయింది. రాజు ఏ రోజు తన ఇంటికి వస్తాడో కూడా తెలుసుకున్నాడు. పచ్చడి అన్నం పెట్టే వాళ్ళకే రాజు డబ్బు ఇస్తుంటే తను షడ్రుచులతో విందు ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ ధనం కానుకలు ఇవ్వవచ్చని ఆశపడ్డాడు సోమన్న. అంగడి వీధికి వెళ్ళి అప్పు చేసి ఖరీదైన సరుకులు తీసుకువచ్చి షడ్రుచుల విందు తయారు చేయించాడు. మారువేషంలో ఉన్న రాజు రాగానే విందు భోజనం వడ్డించాడు. ఆ పదార్థాలు చూసి ఆశ్చర్యపోయిన రాజు సోమన్నపై కనిపించేంత పేదవాడు కాదని, రహస్యంగా చాలా ధనాన్ని దాచిపెట్టాడని భావించి సోమన్నకు ధనం పంపకపోగా కోశాధికారికి చెప్పి సోమన్నకు ఎక్కువ పన్ను విధించాడు. సోమన్న లబోదిబోమన్నాడు.